ఆర్థిక లావాదేవీలు నిత్య జీవితంలో సర్వసాధారణం. అయితే మన చేతికి వచ్చే కరెన్సీ నోట్లు ఒరిజినల్ అని గుడ్డిగా నమ్మితే మనం మోసపోయినట్లే. ఎందుకంటే ఏ క్షణంలో నకిలీ కరెన్సీలు మన చేతుల్లోకి వచ్చి చేరతాయో తెలియదు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ నకిలీ కరెన్సీల బెడద తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్లో ఓ నకిలీ కరెన్సీ ముఠా చేస్తున్న దందా షాక్కి గురిచేస్తుంది. దీనిని నమ్మిన అమాయకులు లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. హైదరాబాద్లో నకిలీ నోట్ల పేరుతో జరుగుతున్న దందా కలకలం రేపుతోంది. తాజాగా నకిలీ నోట్ల పేరుతో మోసానికి పాల్పడుతున్న ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ కరెన్సీతో దృష్టి మళ్లించి దేశవ్యాప్తంగా డబ్బు కొట్టేస్తున్న 2 ఆఫ్రికన్ మోసగాళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 25 లక్షల విలువైన 500 నకిలీ నోట్లు, కెమికల్స్ డబ్బా స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రికా నుంచి వచ్చిన 3 వ్యక్తులు డబ్బు సరిపోక మోసాలు చేయడం మొదలుపెట్టారు. ఒరిజినల్ నోట్లు ఇస్తే దానికి రెట్టింపు విలువ పలికే నకిలీ నోట్లు ఇస్తామని అమాయకులను నమ్మించి మోసగిస్తూ డబ్బులు కాజేస్తున్నారు. తమ వద్ద ఉన్న సరిగ్గా 500 రూపాయల కొలతలతో ఉన్న తెల్ల కాగితాలను కెమికల్లో ముంచితే కరెన్సీ నోట్లుగా మారతాయని నమ్మించి వారు తెచ్చిన ఒరిజినల్ మనీతో చెక్కేస్తున్నారు. తాజాగా ఇలాగే ఓ వ్యక్తిని నమ్మించి వారికి మత్తుమందు ఇచ్చి డబ్బులు కొట్టేసి అక్కడి నుంచి పారిపోయారు. మరో వ్యక్తిని కూడా ఇలాగే మోసం చేశారు. ఈ 2 వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 నుంచి 5 లక్షలు తీసుకుని పారిపారని బాధితులు వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిపై నిఘా పెట్టారు. నకిలీ నోట్లు కావాలని పోలీసులే ప్లాన్ ప్రకారం నిందితులను నమ్మించి 2 రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరో 3 కోసం గాలిస్తున్నారు.